హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నుంచి విజయసాయి రెడ్డి గారి రాజీనామా తర్వాత ఖాళీ అయినటువంటి రాజ్యసభ సీట్ ఏదైతే ఉందో దానికి రకరకాల పేర్లు ఊహాగానాలు వచ్చాయి. మరీ ముఖ్యంగా తమిళనాడు నుంచి అన్నమలై అనేసి, మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అనేసి, తెలంగాణ నుంచి మళ్ళీ మందకృష్ణ మాదిగ గారిని అపాయింట్ చేస్తారు బీజేపీ వాళ్ళు అనేసి రకరకాల పేర్లు వినిపించాయి. కానీ అల్టిమేట్గా బీజేపీ వాళ్ళు ప్రతిసారి బీజేపీకి అవకాశం వచ్చినప్పుడల్లా వేరే రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళని ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపుతున్నారని ఒక అపవాదు మోయాల్సి వస్తుందనుకున్నారో ఏంటో తెలియదు. కానీ మొత్తానికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక పాక వెంకట సత్యనారాయణ అనే వ్యక్తిని భీమవరానికి సంబంధించినటువంటి వ్యక్తిని ప్రస్తుతానికి ఆయన బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రమశిక్షణ సంఘానికి చైర్మన్గా ఉన్నారు. ఆయన అపాయింట్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ స్మృతి ఇరానీ, అన్నామలై, అజ్వలత్, మందకృష్ణ మాదిగ గారి పేర్లు, మందకృష్ణ మాదిగ గారి పేరు తెలుగు మీడియాలో చాలా విస్తృతంగా వచ్చింది. ఎందుకంటే మందకృష్ణ మాదిగ గారు చంద్రబాబు నాయుడు గారు తన బర్త్డే వేడుకలు యూరోప్లో ముగించుకొని ఢిల్లీకి వచ్చి కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులను కలుస్తున్న క్రమంలో మందకృష్ణ మాదిగ గారు ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారిని కలుస్తున్నారు. అదే టైంలో రాజ్యసభకు సంబంధించినటువంటి వెకెట్గా ఉన్నటువంటి సీట్ ఏదైతే ఉందో తమిళనాడు నుంచి అన్నమలై కానీ, లేకపోతే బీజేపీకి సంబంధించిన అన్నమలైని కానీ తమిళనాడు నుంచి, లేకపోతే మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని పంపిస్తున్నారనేసి నేషనల్ మీడియా యాజ్ వెల్ యాజ్ మన తెలుగు మీడియాలో కూడా విస్తృతంగా పేర్లు వచ్చాయి. ఈ క్రమంలో ఆల్మోస్ట్ వీళ్ళు ముగ్గురులో ఒకళ్ళకి వస్తుందని అనుకున్నారు. బట్ వీళ్ళు ముగ్గురు స్టేట్కి సంబంధించి నాన్ లోకల్స్ ఆంధ్రప్రదేశ్కి. అంతకుముందు కూడా బీజేపీకి 2014, 2019 మధ్యకాలంలో బీజేపీ టీడీపీ పొత్తులో ఉన్న కాలంలో అప్పుడు కూడా బీజేపీకి అవకాశం వస్తే తమిళనాడుకు సంబంధించినటువంటి ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పటికీ నిర్మలా సీతారామన్ గారు తమిళనాడుకు సంబంధించిన వాడిని రాజ్యసభకు పంపించే ప్రయత్నం చేశారు. తర్వాత మహారాష్ట్రకు సంబంధించినటువంటి బీజేపీకి సంబంధించినటువంటి ఇంకొక నేత సురేష్ ప్రభు గారిని ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపించారు. ఆంధ్రప్రదేశ్ స్థానికుడికి మాత్రం ఇప్పటివరకు రాజ్యసభకు బీజేపీ పంపలేదని ఒక అపవాదు ఉండటం వల్ల దాన్ని రెక్టిఫై చేయాలనుకున్నారు. ఏంటో తెలియదు. కానీ మొత్తానికి మొట్టమొదటిసారిగా బీజేపీకి అవకాశం వస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యక్తిని, అది కూడా ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకొని 1980s నుంచి ఉన్నటువంటి పాక సత్యనారాయణ అనే వ్యక్తికి రాజ్యసభకు పంపడం అయితే జరిగింది. అండ్ పంపిన ఈ క్రమంలో తెలుగు మీడియాలో చాలా ఉధృతంగా జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే అతి సామాన్యుడికి ఇచ్చారని ప్రయత్నం సీట్ ఇచ్చి పంపించారు. జనరల్గా రాజ్యసభ సీట్ అంటే ఏ సెలబ్రిటీకో, లేకపోతే వేల కోట్ల డబ్బులున్న వ్యాపారవేత్తలకో, లేకపోతే వేల కోట్ల డబ్బులున్న ఆస్తిపరులకో, లేకపోతే సినిమా వాళ్లకో, లేకపోతే స్పోర్ట్స్ స్టార్కో ఇచ్చేటువంటి రాజ్యసభ పదవిని బీజేపీ కాబట్టి అతి సామాన్యులకి ఇచ్చి పంపే ప్రయత్నం చేసిందనేసి ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పే ప్రయత్నం అయితే కొంత మీడియాలో హైప్ లేపే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ నుంచి అవకాశం వచ్చిన ప్రతిసారి నాన్ స్టేట్కి పీపుల్ని పంపించినటువంటి బీజేపీ మొట్టమొదటిసారిగా, అది కూడా బైపోల్ జరుగుతున్నటువంటి రాజ్యసభ ఎన్నికకి రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తిని పంపి దాన్ని కూడా మైలేజ్ పొందే ప్రయత్నం చేస్తుంది బీజేపీ. అయితే ఇక్కడ మనం చూడాల్సింది పాక సత్యనారాయణ అనే వ్యక్తి 1976లోనే ఆర్ఎస్ఎస్తో అఫిలియేట్ అయ్యి ఆర్ఎస్ఎస్లో జాయిన్ అయ్యాడు. తర్వాత స్టూడెంట్ స్టేజ్కి వచ్చేసరికి ఏబీవీపీలో జాయిన్ అయ్యాడు. 1980 నుంచి ఈ రోజు వరకు ఆయన బీజేపీలోనే ఉన్నారు. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా, పార్టీ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా బీజేపీని వదిలి బయటికి వెళ్ళే పరిస్థితి అయితే చేయాలి. తర్వాత 1980s నుంచి ఆయన బీజేపీలో భీమవరం సెంట్రిక్గా రాజకీయాలు చేసుకుంటూ వచ్చారు. సో భీమవరం పట్టణం నుంచి రాష్ట్ర స్థాయి క్రమశిక్షణ సంఘం వరకు వివిధ హోదాల్లో బీజేపీ పార్టీలోనే పనిచేశారు. ఈ 40 సంవత్సరాల ఆయన రాజకీయ జీవితంలో 1980 నుంచి ఈ రోజు వరకు పార్టీ మారే ప్రయత్నం అయితే చేయాలి. సో ఇన్ దట్ కేస్ ఆ పార్టీకి ఉన్నటువంటి లాయల్టీ అవనివ్వండి, లాయల్టీగా ఉన్న పార్టీలోనే ఉన్నారు. ఎన్ని అవకాశాలు వేరే పార్టీల నుంచి ఉన్నప్పటికీ, లేకపోతే పార్టీ మారే అవకాశాలు ఉన్న పార్టీ మారకుండా లాయల్గా బీజేపీలోనే ఉన్నారు, ఆర్ఎస్ఎస్ భావజాలను కట్టుబడి ఉన్నారనేసి మేబీ ఆ లాయల్టీకి రివార్డ్ ఇచ్చి ఉంటారనేసి అయితే నాకైతే అనిపిస్తూ ఉంది. అండ్ 1980లో బీజేపీలో జాయిన్ అయితే 81 నుంచి దగ్గరగా 4 సార్లు ఆయన కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. ఒకసారి 1987లో 1981లో మొట్టమొదటిసారిగా మున్సిపల్ కౌన్సిలర్గా ఎన్నికైనప్పటికీ 1987లో ఆయన భీమవరం మున్సిపాలిటీకి చైర్మన్గా పనిచేశారు. అండ్ 1996లో ఈయన నర్సాపురం నుంచి లోక్సభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయి ఉన్నారు. అండ్ 2006లో ఎమ్మెల్సీగా, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయి ఉన్నారు. అండ్ ఇన్ని ఓటములు వచ్చినా కానీ ఆయన పార్టీకి స్టిక్ అనే ఉంటాం, పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా కానీ పార్టీని అంటి పెట్టుకొని ఉండటం వల్ల
ఇప్పటి వరకు బీజేపీ రాజ్యసభకు ఎన్ని అవకాశాలు వచ్చినా ఎన్నో వేరే రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు సురేష్ ప్రభు గారు అవనివ్వండి, నిర్మలా సీతారామన్ గారు అవనివ్వండి, లేకపోతే రీసెంట్గా 2024లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ రాజ్యసభకు బీజేపీకి ఒక సీట్ వస్తే తెలంగాణకు సంబంధించినటువంటి ఆర్ కృష్ణయ్య గారిని పంపించారు, కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరిని పంపలా. సో ఇలా ప్రతిసారి బీజేపీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి అవకాశం వచ్చిన ప్రతిసారి వేరే రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళని పంపితే బాగోదనుకున్నారేమో. మొత్తానికి ఈసారి అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తిని అయితే రాజ్యసభకు పంపే ప్రయత్నం అయితే చేశారు. ఇది ఈ బీజేపీ జనరల్గా బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే, ఏదన్నా ఒక పోస్ట్కి ఎవరన్నా ఎన్నిక చేయాలంటే ముందు మీడియాలో కొన్ని పేర్లు ఫీలర్స్ వదులుతారు. సో ఆ ఫీలర్స్ వదిలిన క్రమంలో వాళ్ళ ఆ పర్టికులర్ నేమ్స్ మీద వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని బీజేపీ నిర్ణయం చేసుకుంటుంది. అండ్ మీడియాలో వైరల్ అవుతున్న పేర్లు అల్టిమేట్గా ఫైనల్గా ఎవరు పదవులు పొందే వాళ్ళలో మాత్రం ఆ పేర్లు అయితే బీజేపీలో జనరల్గా ఉండవు. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు బైపోల్ జరిగితే అన్నమలై, స్మృతి ఇరానీ, మందకృష్ణ మాదిగ గారు ముగ్గురు పేర్లు వినిపించినాయి. ముగ్గురు కాకుండా సడన్గా ఎక్కడ కనీసం పరిగణలో లేనటువంటి పేరు పాక సత్యనారాయణ, వెంకట సత్యనారాయణ గారి పేరు తీసుకొచ్చారంటే బీజేపీ స్ట్రాటజీ జనరల్గా చాలా అంశాల్లో ఇలానే ఉంటుంది. మీడియాలో జరిగే చర్చ ఒకటి ఉంటుంది, వాళ్ళు చేసే పని ఇంకోటి ఉంటుంది. సో ఇది జనరల్గా బీజేపీ యొక్క న్యాచురల్ టెండెన్సీ అనమాట. సో ఎట్టకేలకు పాకమైన వెంకట సత్యనారాయణ అనే వ్యక్తికి ఇన్ని సంవత్సరాలు 40 సంవత్సరాలు బీజేపీ ఆర్ఎస్ఎస్ రాజకీయాలతో నిమగ్నమై ఉన్న క్రమంలో ఆల్మోస్ట్ రాజకీయంగా ఆయన ఒక అల్టిమేట్గా ఒక చట్టసభల్లో అడుగుపెట్టేటువంటి అవకాశాన్ని అయితే పొందగలిగారు. అండ్ బీజేపీ ఏ అపాయింట్మెంట్ చేసినా దాని వెనకాతలో ఒక పరమార్థం ఉంటుంది. ఈ పాక వెంకట సత్యనారాయణ అనే వ్యక్తిని రాజ్యసభ పంపడం వెనకాల ఖచ్చితంగా ఏదో ఒక హిడెన్ ఎజెండా. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఎదగాలి అనే ఇండిపెండెంట్గా ఎదగాలి అనే ఒక ఆలోచన ఉంది. మేబీ ఆ ప్రయత్నంలో భాగంగా ఒక సామాన్యుడికి, పెద్ద పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తికి, లో ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తిని రాజ్యసభకు పంపడం వల్ల బీజేపీ ఆంధ్రప్రదేశ్ సమాజంలో ఒక రకమైన చర్చకు తెరలేపి తద్వారా బీజేపీ సామాన్యులకి రాజకీయంగా అందలం ఎక్కిస్తుందని ఒక ఫీలర్ పంపించే ప్రయత్నం చేశారో ఏంటో తెలియదు, కానీ మొత్తానికి సామాన్యుడిని పంపారని చెప్పే ప్రయత్నం చాలా ఎక్కువగా మీడియాలో జరుగుతూ ఉంది. కానీ ఎంపీగా పోటీ చేసి ఉన్నారు 1996లోనే, తర్వాత 2006లో ఆయన ఎమ్మెల్సీకి పోటీ చేసి ఉన్నారు, తర్వాత 1987లోనే భీమవరం మున్సిపాలిటీకి చైర్మన్గా పోటీ చేసి ఉన్నారు, అండ్ 1981 నుంచి ఆయన మున్సిపల్ కౌన్సిలర్గా పనిచేస్తున్నారు. సో ఇన్ని రకాలుగా రాజకీయంగా పదవులు అనిపించారు. అండ్ పార్టీ పరంగా, బీజేపీ పార్టీ పరంగా భీమవరం పట్టణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి క్రమశిక్షణ సంఘం చైర్మన్ దాకా వచ్చారంటే సామాన్య కార్యకర్త, లేకపోతే పొలిటికల్గా లో ప్రొఫైల్, లో బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి అయితే కాదు. సో 40 సంవత్సరాలుగా బీజేపీ రాజకీయాల్లో కీన్గా ఉంటూ వస్తున్నటువంటి వ్యక్తిని చూసి సామాన్యుడికి ఇచ్చారనో లేకపోతే లో ప్రొఫైల్ ఉన్న వ్యక్తికి ఇచ్చారనేది మాత్రం కరెక్ట్ కాదు. 40 సంవత్సరాల వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ వల్ల ఆయన 40 సంవత్సరాల పార్టీకి సర్వీస్ చేయడం వల్ల ఇచ్చారనే చూడాలి తప్ప ఇక్కడ బీజేపీ ఏదో ఇంకొకలా ఏదో ఇతను అడ్డం పెట్టుకొని బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఎదగాలనే ఉద్దేశంతో ఇచ్చినట్లయితే మనం చూసేదానికి ఆస్కారం లేదు. ఎందుకంటే 40 ఇయర్స్గా ఆయన వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు కాబట్టి ఆయనకి అల్టిమేట్గా అవకాశం వచ్చింది కాబట్టి ఇతనికి ఒక పదవి ఇచ్చి రివార్డ్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఈ ఎన్నిక వల్ల బీజేపీ యొక్క ఆంధ్రప్రదేశ్లో రూపురేఖలు బీజేపీ యొక్క రాజకీయ ముఖ్యచిత్రం ఏమైనా మారుద్దంటే పెద్దగా మారేదానికి అవకాశం లేదు. ఎందుకంటే విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో ఆ బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే less than 1% ఓట్ వచ్చి ఓట్ పర్సంటేజ్ ఉన్నటువంటి పార్టీ కాబట్టి, సో ఒంటరిగా పోటీ చేస్తే పెద్దగా ఇన్ఫ్లుయెన్స్ చేయలేని పార్టీ కాబట్టి, సో ఎన్నో సంవత్సరాలుగా పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి వ్యక్తికి ఇలా అవకాశం వచ్చినప్పుడు చట్టసభల్లో పంపే ప్రయత్నం అయితే చేశారని చూడాలి దీన్ని. థ్యాంక్ యూ.